నువ్వు బ్యాప్టిజం తీసుకోవడం అన్నటువంటిది ఏంటంటే, బ్యాప్టిజం పొందిన వెంటనే నీవు పరలోకం చేత పరలోకాన్ని నువ్వు ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఉండడానికి నువ్వు బాప్తిజం పొందావు. యేసయ్య బ్యాప్టిజం తీసుకొని నీళ్ళలోంచి బయటికి రాగానే బ్యాప్టిజం తీసుకోవడము అన్నటువంటిది నువ్వు పరలోకాన్ని ప్రభావితం చేయటం. నువ్వు ఎప్పుడైతే పరలోకాన్ని ప్రభావితం చేయడానికి నువ్వు బాప్తిజం తీసుకున్నావో, పరలోకం నీ కొరకు తెరవబడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది, ప్రభావితం చేయబడుతుంది, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇంకా నీ కొరకు క్లోజ్ అవ్వలేదు. మనం బ్యాప్టిజం పొందాము అంటే ఊకే నీళ్ళలో మునిగి నీళ్ళలో నుంచి లేసామా? ఒకవేళ అలా అనుకుంటే ఒక వ్యక్తిని చంపాలనుకొని నీళ్ళలో తోసారనుకోండి, అది బ్యాప్టిజం అయిపోయినట్టేనా? లేకపోతే ఏ సముద్రం దగ్గరకో ఏ నది దగ్గరకో వెళ్ళినప్పుడు స్నానం చేస్తారండి, నీళ్ళలో మునిగి లేస్తారు అంటే బ్యాప్టిజం అయిపోయినట్టేనా? మరి బ్యాప్టిజం అనేది ఏంటి? నీళ్ళలో మునిగి లేయటమా, లేకపోతే క్రీస్తు మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా తీసుకునేదా? అంటే పరలోక రాజ్య అధిపతి అయిన వాడు పరలోకము నుంచి దిగివచ్చి ఈ భూమి మీద మనిషి పరలోకాన్ని చేరలేక ఉన్నటువంటి స్థితిని తిరిగి మనిషికి ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కొరకు ఎవరైతే మరణించి తిరిగి లేచారో, ఆ మరణించి తిరిగి లేచిన అనుభవంలోకి బ్యాప్టిజం అంటే ఆ అనుభవంలోకి ఎవరైతే వస్తున్నారో దాన్ని బ్యాప్టిజం అంటున్నారు. దాని వలన కలిగేటువంటి ఫలితం ఏంటంటే, లాభం ఏంటంటే పరలోకము తెరవబడింది. బ్యాప్టిజం పొందడము అన్నటువంటిది ఏంటంటే, నువ్వు పరలోకాన్ని నీ కొరకు నువ్వు ఓపెన్ చేసుకున్నావు, నీకు అర్థం కావడానికి ఓపెన్ చేసుకున్నావు, నువ్వు చూడ్డానికి ఓపెన్ చేసుకున్నావు. నీవు బ్యాప్టిజం తీసుకున్నటువంటిది ఏంటంటే, నువ్వు పరలోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఆ ఇన్ఫ్లుయెన్స్తో యేసయ్య నీళ్ళలో నుంచి బయటికి రాగానే పరలోకం తెరవబడింది. యేసయ్య నీళ్ళలో నుంచి బయటికి రాగానే పరలోకము తెరవబడింది. ఇంకొకరు రాస్తారు, ఆయన నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రార్థన చేయుచుండగానే రాయబడిందండి. ఆయన నీళ్ళలో నుంచి బయటికి రాగానే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకము తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురం వల్ల ఆయన మీదకి దిగి రావడం జరిగిందండి. అంటే నువ్వు బాప్తిజం తీసుకున్న వెంటనే జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటిది ఏంటి అంటే, పరలోకం నీ కొరకు తెరవబడింది. నీ కొరకు యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్న రోజు తెరవబడింది, అది ముయ్యవల్ల నీ కొరకు ఆ పరలోకం తెరవబడింది. నీవు ఎలా పరలోకాన్ని ప్రభావితం చేస్తావంటే, ఎవ్రీడే నువ్వు ఇచ్చే టైం, ఎవ్రీడే నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదివే సమయం, ఎవ్రీడే ప్రభువును నువ్వు స్తుతించి గణపరిచే సమయం, ఎవ్రీడే ప్రభువుకు నువ్వు కృతజ్ఞత తెలియజేసే సమయం, అదేంటో తెలుసా? నువ్వు ప్రారంభించిన వెంటనే ఏమైనా యాక్టివ్ అవుతుందండి.